ఎవరిదో తెలుసా ఇది? పయ్యావుల కేశవులు గారి వియ్యంకుడి ఫైనాన్స్ మినిస్టరు. ఆయన వియ్యంకుడు మొత్తంలో నెంబర్ 1 గా ఆంధ్ర రాష్ట్రం నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసినటువంటి గొప్పవాడు. ఇంకోటి కూడా చెప్తున్నా, మొన్న మీరు స్టెల్లా అనే దానిలో పట్టుకున్నారు కదా, కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేశాడు. స్టెల్లా అనేటువంటి వెజల్ పట్టుకున్నారు. ఇదే గొడవ. ఇవాళ మీరు డీప్ సీలో ఉంది ఒకటి ఎంవి కనెస్టర్ వెజల్ పేరు. దానిలో 42,500 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పట్టాభి ఆదుల వాళ్ళు లోడ్ చేశారు. ఇంకా కొంత లోడ్ చేయాలి. ఈ రఫ్ సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి. నా ఆరోపణ చెప్తున్నా, దీనిలో టోటల్ గా పీడిఎస్ రైస్ దే నేను ఆరోపణ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, తమరు, నాదెళ్ల మనోహర్ గారు మళ్ళా వెజల్లో వెళ్ళండి, సీజ్ ది షిప్ అని చెప్పండి. శభాష్. పయ్యావుల కేసులు గారి వియ్యంకుడైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా? నిజమైన నిజాయితీ పరులు మన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు, మెచ్చుకుంటారు. ఇంటర్నేషనల్ గా మంత్రి వియ్యంకుడినే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్, సినిమాల్లోనే కాదు ఆయన హీరో, ఇక్కడ కూడా హీరే అని అనుకుంటారు. అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీజ్ ది షిప్ అని అంటాం కంటే అది జోక్, ఇది సీరియస్. దీని మీద మీరేమైనా చేయగలరంటే దాని మీద చేస్తారని నేను అనుకోను. చేస్తే మాత్రం నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్ వెరీ వెల్ అని కూడా మనం చేస్తున్నాం.